పర్వతాల మధ్య నిదురిస్తున్న ఓ అందమైన గ్రామంలో భైరవ్ అనే వృద్ధుడు నివసించేవాడు. అతన్ని గ్రామస్థులు దీపాల కాపలదారుడు అని పిలుచుకునేవారు. 40 సంవత్సరాలుగా ప్రతి సాయంత్రం గ్రామ మైదానంలో ఉన్న పురాతన దీపాన్ని వెలిగించడం అతని కర్తవ్యం. ఆ దీపం గురించి ఒక పురాణం ఉంది. గ్రామాన్ని ఒకప్పుడు భారీ తుఫానులోంచి ఇది రక్షించిందట. దీపం వెలిగే వరకు గ్రామానికి కాపాడే శక్తి ఉంటుందని నమ్మకం. కాలంతో గ్రామంలో విద్యుత్ వచ్చింది. వీధి లైట్లు వెలిగాయి. పంచాయతీ దీపాన్ని ఇక ఆర్పేయాలని, భైరవ్ను విశ్రాంతికి పంపాలని నిర్ణయించింది. ఆఖరి రోజు భైరవ్ నెమ్మదిగా మెట్లెక్కి చివరిసారిగా దీపాన్ని వెలిగించాడు. కొందరు గ్రామస్థులు గౌరవంతో వచ్చారు. అతని కళ్లలో తృప్తి కలిగిన కన్నీళ్లు మెరిపించాయి. అదే రాత్రి ఊహించని తుఫాను వచ్చి గ్రామం మొత్తం చీకటిలో మునిగిపోయింది. విద్యుత్ లేకపోయినా ఒకే ఒక వెలుగు, ఆ పురాతన దీపం మాత్రమే వెలుగుతూ ఉంది. ప్రజలు దీపం చుట్టూ చేరారు. చిన్నపిల్లలు భయంతో తల్లిదండ్రులను పట్టుకున్నారు. పెద్దలు ప్రార్థనలు చేస్తూ దీపం చుట్టూ నిలబడ్డారు. తుఫాను ఎంత పెద్దదైనా దీపం ఒక్కసారి కూడా ఆరలేదు. ఆ రాత్రి గడిచిపోయింది. ఉదయం సూర్యుడు వెలిగాడు. గ్రామం ఏమాత్రం నష్టం లేకుండా సురక్షితంగా ఉంది. అప్పటినుంచి ఎవరూ దీపాన్ని ఆర్పే ప్రయత్నం చేయలేదు. భైరవ్ మరణించినా అతను వెలిగించిన ఆశ, నమ్మకం, సంప్రదాయం అలా సాగుతోంది. ప్రతిరోజూ ఒక కొత్త దీపకాపరి దీపాన్ని వెలిగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు భయంతో కాదు, ప్రేమతో, ఐక్యత